నీకు ప్రాణగండం ఉంది. ఈ తక్కువ టైంలో నీకు మంచి సంబంధం తెస్తానో లేదో అని నాకు దిగులుగా ఉంది. కానీ ఈ అబ్బాయికి నువ్వు నచ్చడం, నీకు ఆ అబ్బాయి నచ్చడం చాలా సంతోషంగా ఉందమ్మా. చెప్పమ్మా, నీ అభిప్రాయమే ఇక్కడ ముఖ్యం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అర్జున్ని చేసుకోవడం ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? రెండు. మీరు నన్నేమి అడగొద్దు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అంతే. సారీ అర్జున్, మా వాళ్ళు నా అభిప్రాయం తెలుసుకోకుండా నిన్ను పిలిపించి తొందరపడ్డారు. ఐఎమ్ సారీ. ఎప్పటికీ తన గొప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ? తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకేం సరదా? బాబు, దాన్ని మమ్మల్ని తప్పుగా అనుకోకు. భైరవి అన్నట్టు మేము నిజంగానే తొందరపడ్డా. మమ్మల్ని క్షమించు బాబు. అయ్యో బామ్గారు, మీరు పెద్దవాళ్ళు, మీరు క్షమాపణ అడగడం ఏంటమ్మా? పర్లేదు, వస్తాను సార్. చూసావా, మనం లైన్లోకి వచ్చేసరికి పెళ్లి చూపులు కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మట్టి బుర్ర. భైరవి పెళ్లి మన కొడుకుతోనే జరుగుతుంది అని నమ్మకం లేదా? భైరవి మాటల్లోనే విన్నావు కదే, వాడంటే నాకు ఇష్టం లేదు అని. అంటే మన కొడుకుతో పెళ్లి జరుగుతుంది. నేను జరిపిస్తానుగా, నువ్వు నిశ్చింతగా ఉండు. నాకు అర్జెంటుగా ఒక పని ఉంది, నేను వెళ్ళొస్తా.
నీకు ప్రాణగండం ఉంది. నువ్వు మాకు దక్కాలంటే నీకు పెళ్లి జరగాలే. ఇలాంటి పరిస్థితుల్లో నువ్విలా మొండిగా ఉంటే ఎలాగమ్మా? చిన్నప్పటినుంచి తల్లికి దూరమైన నిన్ను తల్లి తండ్రై తనే పెంచాడే మీ నాన్న. అలాంటి నాన్నని బాధ పెట్టడం మంచిది కాదమ్మా, మంచిది కాదు. చెప్పు, నిజం చెప్పు. ఎందుకు పెళ్ళొద్దంటున్నావు? చెప్పు తల్లి. నా పెళ్లి మా అన్నయ్య చేతుల మీదుగా జరగాలి కాబట్టి. మా అన్నయ్య వదిన కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి కాబట్టి. ఏంటి నువ్వనేది? మా అన్నయ్య లేకుండా నన్ను ఎలా పెళ్లి చేసుకోమంటారు నానమ్మ? అన్నయ్యకి మాటిచ్చాను, అన్నయ్య చేతుల మీదుగా నేను పెళ్లి చేసుకుంటాను. అర్జున్ అంటే నాకిష్టమే, తనతో పెళ్ళంటే కూడా నాకిష్టమే. కానీ ఆ రెండు అన్నయ్య దొరికిన తర్వాతనే. అది కాదు భైరవి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. దయచేసి వెళ్ళండి నానమ్మ. మేడం ఫోన్ చేస్తుంది ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నమ్రత. అర్జున్ ఏం చేస్తున్నాడు? మీటింగ్లో ఉన్నారు మేడం. నువ్వు కూడా మీటింగ్లోనే ఉన్నావా? అవును మేడం. మీటింగ్ హోటల్లోనా? మీరుంటున్న టెంట్లోనా? మీరు ఎక్కడున్నారో నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు బయటికి వచ్చి చూస్తే కారుంటుంది. వచ్చి కారుకో. నువ్వొస్తావా? నన్నే రమ్మంటావా? వస్తున్నా మేడం. వాడికి చెప్పకుండారా? సరే మేడం.
ఎక్కు. నమ్రత, నీకు జీతం ఇస్తున్నది నా తమ్ముడికి పిఏగా వర్క్ చేయడానికా, నాకు అబద్ధాలు చెప్పడానికా? జాంబియా వెళ్తున్నావని నాకు అబద్ధం చెప్పి ఈ ఊరెందుకొచ్చారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నిజం చెప్తే నిన్ను క్షమించాలా వద్దా అని ఆలోచిస్తాను. అబద్ధం చెప్పావంటే అరో నిమిషం కూడా ఆలోచించకుండా చంపేస్తాను. జాంబియాల్లో ఉన్న హెర్బల్స్ ఈ నాగవరంలో కూడా ఉన్నాయని అర్జున్ సార్ ఈ ఊరు తీసుకొచ్చారు మేడం. ఈ విషయం మీకు చెప్పొద్దని చెప్పారు మేడం. అర్జున్ సార్ ఆ కృష్ణమ్మ నాయుడు గారి కూతురు భైరవిని ప్రేమిస్తున్నారని ప్రేమిస్తున్నాడా? ఆ అమ్మాయి కోసమే ఇక్కడికి వచ్చారని ఇక్కడికి వచ్చాకనే నాకు తెలిసింది మేడం. ఇంకా వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడమే కాకుండా దేని గురించో వెతుకుతున్నారు మేడం. ఆ భైరవి వాళ్ళన్నయ్య బ్రతికే ఉన్నాడని సార్తో చెప్పడం విన్నాను. ఎప్పుడు వాళ్ళ అన్నయ్య గురించి సార్తో డిస్కస్ చేస్తుంది మేడం. వాళ్ళిద్దరూ వెతుకుతున్నది వాళ్ళ అన్నయ్య కోసమే అని నా డౌట్ మేడం. ఈ రోజు వరకు నువ్వు నాకే నిజం చెప్పనందుకు నిన్నేం చేయాలో నువ్వే చెప్పు. జాబ్లోంచి తీసేయడం అన్నది చాలా చిన్న పనిష్మెంట్. అలాంటి పనికిరాని శిక్షలు వేయటం నాకు అస్సలు నచ్చదు. మేడం మేడం నన్ను క్షమించండి మేడం. నేను సార్ చెప్పినట్టే చెయ్యాలి కదా మేడం. మేడం నా తప్పేం లేదు మేడం. నన్ను క్షమించండి మేడం, ప్లీజ్ మేడం. నిన్ను క్షమించాలి అంటే ఈ నిమిషం నుండి నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ప్రతి మూమెంట్ నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే మేడం. నువ్వు నన్ను కలిసిన విషయం నా తమ్ముడికి తెలిసింది అనుకో, నువ్వు ఏమైపోయావు అన్న విషయం నీ ఫ్యామిలీకి కూడా తెలియకుండా పోతుంది. అర్థమైందనుకుంటాను. మిమ్మల్ని కలిసిన విషయం
ఎవరికి చెప్పను మేడం. వెళ్ళు. భైరవి, నీ అన్నయ్య బతికే ఉన్నాడన్న నమ్మకంతో ఉన్నావన్నమాట. ఆ నమ్మకం పెరిగితే ప్రపంచాన్నే కాదు దేవుణ్ణైనా ఎదిరించగలిగే ధైర్యం వస్తుందని నాకు తెలుసు. ముందు నీ నమ్మకాన్ని చంపేయాలని నాకు అర్థమైంది. అన్నయ్య, వద్దు. మా అన్నయ్యని చేయొద్దు. వద్దు. భైరవి, అంత పెద్దగా అరిచావేంటి? ఏమైంది? ఏమైంది చెప్పవే. చెప్పమ్మా, మాట్లాడవేంటి? ఏమైంది? అది 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 ఏమైందమ్మా? ఏమైంది చెప్పు. ఏం లేదు నానమ్మ. ఏమైంది భైరవి? ఏమైందత్తా? వదిన, అది అన్నయ్య. ఏంటో చెప్పు. నానమ్మ, ఏం లేదు. నేను చూసిన దాని గురించి వీళ్ళకి చెప్తే ఏ ఒక్కరు ప్రాణాలతో ఉండరు. వదిన అలాగే చచ్చిపోతుంది. మాట్లాడవేంటి? నానమ్మ, అది 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 నానమ్మ, ఏం లేదు. ఏం లేదంటున్నావు, అలా ఉనికిపోతున్నావేంటే? నానమ్మ, అది భయపడ్డావా? అది ల్యాప్టాప్లో ఎందుకు భయపడుతున్నావంటే ల్యాప్టాప్ అంటున్నావేంటి? అత్తయ్య, ల్యాప్టాప్ లో ఏదో దెయ్యం సినిమా చూస్తుంటుంది, అందుకే దడుచుకుందమ్మా. అవును.
అంత పెద్దగా అరిస్తే మీ అన్నయ్య గురించి పగటి కళ్ళు కన్నావేమో అనుకున్నాను. అది అమ్మా భైరవి, పిచ్చి పిల్ల. ఏమైందమ్మా? ఏం లేదురా, ఏదో సినిమా చూసిందంట, భయంతో అరిచింది అంతే. అలాంటి సినిమాలు చూడడం ఎందుకమ్మా? నీ అరుపు విని ఎంత భయపడ్డానో తెలుసా?